వందే మాతరం తర్వాతే జనగణమన ఆలాపనపై కేంద్ర హోంశాఖ ఆదేశం. అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గీతం జనగణమన ఆలపించడానికి ముందే జాతీయ గేయం వందే మాతరంలోని 6 చరణాలను పాడాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రపతి పాల్గొనే కార్యక్రమాలు, త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసే కార్యక్రమం, గవర్నర్లు మాట్లాడే కార్యక్రమాల్లో తొలుత 3 నిమిషాల 10 సెకండ్లు ఉండే వందే మాతరంలోని 6 చరణాలను ఆలపించాలని సూచిస్తూ జనవరి 28వ తేదీ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రెండింటినీ ఆలపించాల్సిన సమయంలో వందే మాతరాన్నే ముందుగా పూర్తి చేయాలి అని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. వందే మాతరం ఆలపించేటప్పుడు అందరూ లేచి నిల్చోవాలని సూచించింది. అయితే న్యూస్ రీల్స్, డాక్యుమెంటరీలు, సినిమాల్లో భాగంగా వందే మాతరం ఆలాపన వచ్చినప్పుడు నిల్చోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. పాఠశాలల్లో వందే మాతరంతోనే కార్యకలాపాలను ప్రారంభించాలని కేంద్ర హోంశాఖ సూచించింది. దేశభక్తితో, మాతృభూమిపై ప్రేమతో, మర్యాదపూర్వకంగా, సముచిత పద్ధతిలో ఏ కార్యక్రమంలోనైనా వందే మాతరాన్ని ఆలపించవచ్చని, దానిపై అభ్యంతరం ఉండదని స్పష్టం చేసింది. దేశ గౌరవానికి చిహ్నాలైన జాతీయ గీతం, గేయం ఆలాపన జరుగుతున్నప్పుడు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగించినా, అగౌరవపరిచినా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. కొత్త నిబంధనల ప్రకారం ఇటువంటి చర్యలకు పాల్పడే వారికి గరిష్టంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.